హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరి కిచెన్. ఈరోజు మనం ఆమ్లెట్ కర్రీ చేస్తున్నామండి. వంకాయ పులుసు చేసుకుంటారు, బెండకాయ పులుసు చేసుకుంటారు, ఎగ్ పులుసు చేసుకుంటారు, కానీ ఆమ్లెట్ పులుసు వెరైటీగా చేస్తున్నాను. చూడండి అందరూ. దీనికి కావాల్సింది ముందుగా బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలండి. అవన్నీ వేగనిచ్చి అవి చిటపట అన్న తర్వాత 2 ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఎర్రగడ్డలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన దాకా వెయిట్ చేయాలి. కొద్దిగా వేగనిచ్చి తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం వేగిన దాకా వెయిట్ చేయాలండి. టమాటాలు ఎర్రగడ్డలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకొని దాన్ని అంతా కొంచెం మిక్స్ అయ్యేటట్టు చేసుకొని దాన్ని కొంచెం సేపు వేగనిచ్చేటప్పుడు తీసుకోవాలి. అది మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే త్వరగా వేగుతాయండి. తర్వాత ఆమ్లెట్ చేసుకోవడానికి పక్కన ఎర్రగడ్డలు కొంచెం సాల్ట్ వేసుకొని, తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఎగ్ పొట్టు వేసుకొని ఆ ఎగ్ ఇదంతా మిక్స్ అయ్యేటట్టు వేసుకోవాలండి. ఇదంతా మిక్స్ అయ్యి కొద్దిగా వాటర్ వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది ఆమ్లెట్. వాటర్ కానీ లేకపోతే కొంచెం రబ్బర్ లాగా కచ్చా అంటుంటుంది. అందుకని కొద్దిగా వాటర్ వేసామండి. ఈలోపు మనము ఇది టమాటాలు వేయలేదో ఒకసారి చూసుకొని తర్వాత ఆమ్లెట్ వెళ్దాము. కొంచెం పసుపు, 1/2 టీ స్పూను ధనియాల పొడి, కారం, మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను, అందుకే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలంటే టమాటాలు అనేది గుజ్జుగా అయినట్టు వేసుకోవాలి. తర్వాత చింతపండు, నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొచ్చుకొని వేసేస్తున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ అనేది వేసుకోవాలి. ఆమ్లెట్ దాన్ని ఒక పక్క కాలనిచ్చి చిన్నగా ఒకదాని మీద ఒకటి లేయర్ లాగా వేసుకోవాలండి. కాలిన తర్వాత అప్పుడే మనం పులుసులో వేసినప్పుడు విడిపోకుండా వస్తుంది. అందుకని ఒకదాని మీద ఒకటి మడతలాగా వేసుకొని బాగా కాలనిచ్చి తీసి పెట్టేసుకోవాలి. దాన్ని తిరిగి వేసుకొని బాగా కాలింది అనుకున్న తర్వాత తీసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో నేనైతే 4 ఆమ్లెట్లు చేసుకున్నానండి. 4 ఆమ్లెట్లు అదే విధంగా చేసుకున్నాను. 4 ఆమ్లెట్లు అట్లా మడతలుగా వేసుకొని అక్కడ పులుసులో వేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే 2 ఆమ్లెట్లే చూపించానండి, ఎందుకంటే అన్ని ఆమ్లెట్లు అలాగే వేసుకోవాలి కాబట్టి. అందరూ 4 అయినా 5 అయినా అట్లా వేసుకుంటారని 2 మాత్రమే చూపించాను, మిగతా అవి చూపించలేదు. ఇప్పుడు చూడండి, పులుసులో ఆమ్లెట్లు వేసేస్తున్నాను. అవి కొంచెం చిన్నగా వేసుకోవాలి పులుసులో, ఎందుకంటే చెదిరిపోకుండా ఉంటాయి లాస్ట్ దాకా. ఇవన్నీ పులుసులో వేసిన తర్వాత కూడా గట్టిగా కలబెట్టకూడదండి. ఆమ్లెట్లు ఎక్కడైతే ఉండవో అక్కడ మాత్రమే గెంటి పెట్టి కలిపెట్టుకోవాలి.
లేకపోతే అవి విరిగిపోతాయి, విడిపోతాయండి. ఆమ్లెట్లు వేసిన తర్వాత కొంచెం పులుసుని కలాబిల్లా చల్లనిచ్చాలి. ఎందుకంటే ఆ పులుసు అంతా ఆమ్లెట్లకి పడుతుందండి. ఉప్పు కారం అన్నీ పడతాయి. పట్టేసరికి కొంతసేపు ఉడికి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆమ్లెట్లు చూడండి కొంచెం ఉబ్బినట్టు వచ్చాయి. అవన్నీ పులుసులో తెల్లడం వల్ల కొద్దిగా ఉబ్బుతాయండి. అప్పుడే ఆమ్లెట్లు ఆ పులుసు వల్ల టేస్ట్ వస్తుంది. తర్వాత ఆమ్లెట్ని కొంచెం చిన్నగా తిప్పి వేసుకోవాలి. ఎందుకంటే అవతల రెండు పక్కల పులుసు పట్టాలి కాబట్టి కొంచెం సేపు తిప్పి తర్వాత ఈ తట్టు కూడా ఉడకనివ్వాలి. తర్వాత మనం కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు చిన్నగా వేయించుకొని ఆ పొడి వేసుకున్నానండి. ఈ పొడి వేసుకున్నందువల్ల కొద్దిగా నీసు వాసన అదంతా రాకుండా బాగుంటుంది. దీనికి వేసుకొని దాన్ని కొంచెం పులుసులో కలిసేదాకా చూసుకోవాలి. గెంటి పెట్టకుండా నేను దాన్ని గుడ్డతో అట్లా అన్నానండి పట్టుకొని. అట్లా అనడం వల్ల పులుసులోకి అంతా కలుస్తుంది. ఒకవేళ కలిపెట్టుకోవాల్సి వస్తే ఆమ్లెట్ ఎరగకుండా చూసుకొని కలిపెట్టుకోండి. ఇప్పుడు అంతేనండి, ఆమ్లెట్ పులుసు రెడీ. వేడివేడి అన్నంలో ఈ ఆమ్లెట్ పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అందరూ ట్రై చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.